బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రగ్ విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించింది నటి చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని, అలాగే సిట్ దర్యాప్తు తీరు బాగాలేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె తరపు లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ కేసును ఫైల్ చేశారు. ఇవాళ అది విచారణకు రాబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ హైకోర్టు నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి ఏమంటున్నారు? ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. తాను సిట్ కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ముందు చార్మి తెలిపింది. అయితే ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగా లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై కమిషనర్ చంద్రవదన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన ఈ మాదక ద్రవ్యాల కేసు గురించి ఇవాళ సాయంకాలం నేను మరి అదేవిధంగా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరం కూడా ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ స్థితి, మన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పురోగతి, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలని మేము మీతో షేర్ చేయబోతున్నాం. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేవలం హైదరాబాద్కు పరిమితమే కాకుండా మరి టైర్ 1 అండ్ టైర్ 2 ప్లేసెస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. శాఖాపరంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ విషయాలు మరి ఎక్సైజ్ రిలేటెడ్, ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణకు హరితహారం, అదేవిధంగా ఈ రీహాబిలిటేషన్ ఆఫ్ దిస్ గుడంబ ఫ్యామిలీస్, ఈ అంశాల పట్ల మీద సుదీర్ఘంగా చర్చడం జరిగింది. రైట్, ఈ సాయంత్రం 5 గంటలకు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, అటు డైరెక్టర్ ఇటు కమిషనర్ ఈ విషయంపై మాట్లాడబోతున్నామని చెప్పి